శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 16 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఇప్పుడు సింహరాశి అనేది రాశి చక్రంలోని ఈ రాశి వారికి ఎక్కువ వచ్చేసరికి పుబ్బ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, అలాగే పుబ్బ ఉత్తర నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే ఈ సింహరాశి పరిధిలోకి వస్తారండి. ఈ సింహరాశి వారికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు. ఈ రాశి చక్రంలోని ఈ సింహరాశి అనేది 5వ రాశి. ఈ సింహరాశి వారికి అధిపతి సూర్యభగవానుడు కనుక సూర్యభగవానుడు మనకి ప్రపంచానికి ఏ విధంగా అయితే వెలుగునిస్తాడో, ప్రపంచంలో అందరినీ ప్రకాశవంతంగా నిలబెట్టాలి ఎంతైతే అనుకుంటారో, అదేవిధంగా ఈరోజు మనకి ఈ సింహరాశి వారికి అదేవిధంగా వీరి జీవితంలో ఊహించిన విధంగా అద్భుతాలు, ఊహించిన రంగంలో ఒక మంచి డెవలప్మెంట్ వీరికి వచ్చే అవకాశాలు అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనం చూస్తే కనుక రేపటి రోజున వీరికి ఈ సాధారణంగా కూడా ప్రతిదీ కూడా ముందే తెలిసే ఒక అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చాలా తెలివి కలిగిన వారండి. అలాగే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని అనుకున్నటువంటి వ్యక్తులు. ఏదైనా సరే మీరు సాధించాలనుకుంటే తపన వీళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఒక గొప్ప మనసు కలిగిన వారు కూడా. ఎదుటి వారికి సహాయం చేసినటువంటి తత్వం కూడా వీరికి చాలా ఎక్కువగానే ఉంటుంది. అందులో ముఖ్యంగా వీరికి ప్రతిదీ కూడా ముందే తెలిసిపోతుంది. ఒక్కోసారి వీరికి ఆ భగవంతుడి దైవానుగ్రహం వల్ల వీరికి కొన్ని విషయాలు కూడా ముందే తెలుస్తూ ఉంటాయి. కాకపోతే ఒక కాల్ వీరి యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుంది. ఆ ఉండే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఉదాహరణకి ఈ సింహరాశి వారికి వ్యక్తి చాలా రోజులుగా ఒక ప్రాంతంలో జాబ్ కోసం ప్రయత్నిస్తున్న అసలు కాల్ లేదా ఆనందంతో నిరాశ చెందుతూ ఉన్నట్లు కూడా. అయితే ఈ సింహరాశి దానికంటూ ఒకటిగా అనుకొని చాలా రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంటర్వ్యూలో జాబ్ మరియు ఆఫర్ల ఫైనల్ కోసం కూడా అనేక అవకాశాల కోసం కూడా ఎక్కువ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ సింహరాశి వారికి అడుగున ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు అయితే వీరికి వస్తూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. వీరికి ఎన్ని ఆటంకాలు వస్తున్నాయో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని సమస్యలు వీరు పడుతున్నా కూడా వీరికి తెలిసిన ముందే చేసినటువంటి వ్యక్తులు కూడా కొంతమంది వీళ్ళకి అన్యాయం చేసే వాళ్ళు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చండి. కానీ వీరికి ఉద్యోగపరంగా అనేక రకాల బాధలు కూడా పడుతూ ఉన్నారు. అనేక రకాల అవమానాలు కూడా పడుతూ ఉన్నారు. అలాగే బంధువులతో కొన్ని సమస్యలు కూడా కలిగిస్తున్నారు. చిరునవ్వుతోటి సమాధానం చెప్పి పక్కకు వెళ్ళేటువంటి పెద్ద మనసు కలిగిన వారు ఈ సింహరాశిలో చెప్పుకోవచ్చు. అందువలన వీరికి రేపటి రోజున ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం లోపు వీరికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఫోన్ కాల్ ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు వేరే వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నా, అభివృద్ధిలో వేరైతే మీరు చాలా దూరం వెళ్ళాలనుకుంటున్నా చాలా అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా సింహరాశి వారికి రేపటి రోజున ఖచ్చితంగా ఏదో ఒక రకంగా వీళ్ళకి ఒక ఫోన్ కాల్ ద్వారా ఆర్థిక ఫలితాలు చాలా వరకు కూడా నిలదొక్కోబోతున్నారు. వీరికి కొద్దిగా లాంగ్లో ఏదైతే పెండింగ్లో ఉన్నాయో డబ్బు విషయంలో కానీ వాటిలో కొద్దిగా మంచి అభివృద్ధి పరంగా వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సింహరాశి వారు మొదటి నుంచి కూడా అందరినీ నమ్ముతూ ఉంటారు. అది స్నేహితులైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అలాగే బయట ఎవరైనా సరే, బంధువులైనా సరే, వీళ్ళు ఎక్కువగా అందరినీ సమానంగా చూసేటువంటి ఒక గొప్ప మనసు ఈ రాశి వారిదనే చెప్పుకోవచ్చు. ఈ సింహరాశి వారు చూడడానికి ఎంత గంభీరంగా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చండి. ఈ సింహరాశి వారికి ప్రతి విషయంలో కూడా మంచి అద్భుతాలు అయితే జరుగుతాయి. అందువలన వీరికి గతంలో ఎవరైతే కొంచెం ఇబ్బందులు డబ్బు రావాల్సి ఉన్నాయో అలాంటి వాళ్ళు చాలామంది కూడా తప్పించుకొని ఇవ్వము అని చెప్పి మా దగ్గర ఇస్తామని చెప్పేసి మాట తప్పించుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వ్యక్తులు కూడా ఈరోజు వీరి యొక్క జీవితంలో పెండింగ్లో ఉన్నటువంటి డబ్బులను తిరిగి ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే వీరికి గతంలో ఏదైనా కనుక స్టాక్ మార్కెట్లో వీరికి అవగాహన ఉండి అదేదైనా పెట్టుబడులు పెట్టిన వాటిలో కూడా ఒక మంచి లాభాలు అయితే కనబడబోతున్నాయి. అలాగే బిజినెస్లో కూడా ఒక మంచి లాభం అయితే రాబోతుందండి. ఈ సింహరాశి వారు ఎప్పుడు కూడా ఒక బిజినెస్ రంగాల్లో కానీ, ఒక విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ఒక పట్టుదలను విక్రమార్కుల్లాగా ఉంటారనమాట.
వీరు చేసేటువంటి ప్రతి పని, వెళ్ళేటువంటి ప్రతి దారి కూడా వీరికి ఎప్పటికప్పుడు మంచి అద్భుతమైన రంగాలు, అద్భుతమైన విశేషాలు వీరికి కనబడుతూ ఉంటాయి. అలాగే వీరికి బిజినెస్‌లు ఏదైనా మొదలు పెట్టడానికి కూడా మొదలుపెట్టే ముందు గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క సింహరాశి వారు. కాబట్టి వీరికి స్టాక్ మార్కెట్‌లో కానీ, బిజినెస్‌లో కానీ ఒక మంచి లాభం అయితే రాబోతుందండి రేపటి రోజున. అలాగే అప్పు ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా రేపటి రోజు మీకు తిరిగి మీ డబ్బులు మీకు ఇవ్వబోతున్నారు. వీరికి ఏదైనా అప్పుల బాధ ఉన్నట్లుగా అవి కూడా రేపటి రోజున తొలగిపోతాయి. కాకపోతే ఏంటంటే రేపటి రోజున ఒక జాగ్రత్త తీసుకోవాలండి. ఏదైనా ఒక కొత్త పెట్టుబడి పెట్టేప్పుడు కానీ, అలాగే ఏదైనా సరే ఎక్కడైనా మీరు ప్రేమ విషయంలో కూడా కొంచెం లాజికల్‌లో పెట్టుబడి పెట్టున్నా గానీ, అలాంటి విషయాల్లో మీరు కొంచెం మంచిగా జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో ఎవరో ఒకరి ద్వారా మీకు ఒక షాకింగ్ నిజం కూడా చెప్పేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అది కుటుంబంలో వ్యక్తులు కావచ్చు, వ్యక్తిగత సంబంధాల్లో కావచ్చు, మీరు అనుకున్న వాళ్ళు అది ఒక ప్రేమ విషయంలో ప్రేమలో ఉన్నారనే విషయం కావచ్చు, లేదా మీకు త్వరలోనే పెళ్లి సంబంధం వస్తుందనే వార్త కూడా రావచ్చు. ఇవన్నీ మొదట్లో ఆశ్చర్యానికి గురిచేస్తాయి కానీ, అవి సంతోషానికి మంచి కారణాలవుతాయి. ఈ సింహరాశి వారు ఇప్పటిదాకా కూడా ఏ శుభకార్యాలు జరగకుండా కొంతమంది ఇబ్బందులు పడుతున్నా, అలాంటి వారికి కూడా మంచి సంబంధం వస్తుంది. వారి ఇంటికి కొంతమంది బంధువులు వచ్చి ఒక శుభకార్యం గురించి చెప్పేటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతూ ఉన్నాయండి. అందులో వీరికి ఎప్పటికప్పుడు కూడా మంచి అభివృద్ధి పరంగా ఉండబోతుంది. అలాగే ఇప్పుడు ఎవరైతే ఒకరు ప్రేమలో ఉన్నారనే విషయం కూడా మీకు తెలియవచ్చు. అయితే రేపటి రోజున మీకు షాకింగ్ విషయం ఏంటంటే కనుక, మీరు అభిమానించినటువంటి వ్యక్తులు వారు మీకు ప్రేమ సందేశం గురించి పంపి, వారు మీ విషయంలో కొద్దిగా అభిమానంగా ఆలోచించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్య విషయంలో కూడా మీరు పెద్ద జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన విషయాలున్నాయండి. ఎందుకంటే ఈరోజు మీకు ముఖ్యంగా 2 గంటల తర్వాత నుంచి కొద్దిగా పని ఒత్తిడి ఎక్కువగా ఉండబోతుంది. కాబట్టి మీరు చాలా తక్కువగా చేసుకోవాలి. కొద్దిగా నీరు ఎక్కువగా తాగటము, మైండ్ రిఫ్రెషన్ అవ్వటము అనేది కొంచెం ఉంటుంది. ఈరోజు నుంచి మీరు రేపటి వరకు కొన్ని వ్యతిరేకమైనటువంటి మనస్తాపాన్ని చెందినటువంటి కొన్ని వార్తలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ, రేపటి రోజున మీకు మధ్యాహ్నం నుంచి మీకైతే కొద్దిగా ప్రశాంతత అయితే ఉండబోతుంది. అలాగే తలనొప్పి, ఒత్తిళ్ళు, అలసట రావటం కూడా జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే మీరు ఏదైనా ఒక పని చేసే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అయితే రేపటి రోజు మీకు సీక్రెట్ కూడా మీకు నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక రహస్యమైన శక్తి మీపై కరుణ చూపబోతుంది. అంటే మీ కాళ్ళు లేదా పరిణామాల గత జన్మ పుణ్యఫలం వస్తుందని అనుకోవాలి. అందుకే ధైర్యంగా మీరు ఏ పనైనా తీసుకోండి. ఏ చిన్న పనైనా కానీ, ఏ చిన్న సమస్య ఎదురైనా సరే, ఇది మీకు మంచి మీ యొక్క ఆటంకాలు, ఇబ్బందులనేవి తొలగిపోవడానికి ఒక ముఖ్య కారణం అనేదే మీరు తెలుసుకోవాలి. కాబట్టి మీరు కొంచెం ఈ సింహరాశి వారు ఈ మధ్య కొద్దిగా భగవంతుని పూజ చేయడం అనేది కొద్దిగా వెనక్కి పెట్టేశారు. కనుక మీరు ఖచ్చితంగా భగవంతుడిని పూజ చేసుకుంటూ ఉండటం వల్ల మీకు ప్రతి విషయంలో కూడా మంచి అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ సింహరాశి వారు రేపటి రోజున మధ్యాహ్నం లోపు వీరికి వచ్చినటువంటి పరిణామాలు మీ జీవితంలో కొత్త దశ చూపించబోతున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నామండి. ఏం జరుగుతుందో తెలుసుకున్నప్పుడు మీరైతే షాక్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎల్లప్పుడూ కూడా ఒక మంచి మార్పుకే మీకు సంకేతం కావాలని మనస్ఫూర్తిగా మా యొక్క అభిలాష అండి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మరికొంతమందికి మన వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి తెలిసిన కానీ సింహరాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.